ఏంటోయ్ అలా చూస్తున్నావు? ఈ గెటప్లో నేను చూస్తుంటే పిచ్చెక్కిపోతుంది. అయితే డాక్టర్ అపాయింట్మెంట్ ఇప్పించనా? ఈ పిచ్చి తగ్గించడం డాక్టర్ వల్ల అవ్వదు, నీ వల్లే అవుతుంది. నేను ఇలా తగ్గించాలి? ఆ ఉన్నది కూడా తీసేస్తే పిచ్చి తగ్గి నార్మల్ అయిపోతాను. ఇది ఉంటేనే పిచ్చెక్కేస్తుంది నీకు. ఇది కూడా తీసేస్తే డైరెక్ట్ గా కోమాలకు వెళ్ళిపోతావేమో. పోతే పోనీవే, ఈ అందం చూసాక ఈ జన్మ ఉంటే ఏంటి, పోతే ఏంటి. పోరా ఇడియట్. ప్రీతి ఏంటి? తీసేవా పోరా ప్లీజ్ ప్రీతి. అరే నువ్వు అలా ప్లీజ్ అనుకు. ప్లీజ్ ప్రీతి. చైతు స్టాప్. ప్లీజ్ ప్రీతి, ప్లీజ్ తీసేవా. అబ్బా సరే, ఇది బెండ్ చేస్తాను, చూసుకో. రీ ఉన్నావా? ఉన్నా. చాలా. ఒక్క 60 సెకండ్లు తనివి తీరా చూసుకుంటాను ప్లీజ్. రే నాకేదోలా ఉందిరా, త్వరగా చెప్పు. ఒక్క 30 సెకండ్స్ ప్లీజ్. ఎలా చూస్తున్నాడు చూడు, చచ్చినోడు. ఏ కథలకు ప్లీజ్, కనిపించట్లేదు. అయ్యో అరే ఎవరో వచ్చినట్టున్నారు, నేను మళ్ళీ చేస్తాను. ప్రీతి ప్రీతి. ఏమ్మా ప్రీతి, రెంట్ కట్టడానికే డబ్బులు లేవనుకున్నా, బట్టలు కొనుక్కోవడానికి కూడా డబ్బులు లేవా? బాగా ఉక్కగా ఉంది కదా అంకుల్, గాలి వస్తుందని. ఆహా, చలికాలంలో కూడా ఉక్కపోస్తుంది అన్నమాట నీకు. అంటే నాకెందుకు చలికాలంలో ఉక్కపోస్తుంది, ఎండాకాలంలో చలి వేస్తుంది. తమరిని చూసి కాలాలే కన్ఫ్యూజ్ అవుతున్నాయి అన్నమాట. పొగడకండి అంకుల్, ఏదో అలా పుట్టేశాను. ఓహో, ప్రీతి ఫీలింగ్ ప్రౌడా? పర్లేదులే అంకుల్, ఈ పొగడతలన్నీ పుట్టిన దగ్గర నుంచి అలవాటైపోయాయి. యహచ్చి, తుమ్మారా అంకుల్? మంచినీళ్ళు ఏమైనా తెమ్మంటారా? అందులో కొంచెం ఫినాయిల్ కలుపుకొని తీసుకురా, తాగి పైకి పోతా. షూర్ అంకుల్, ఎంత తెమ్మంటారు? 20 తారీఖు వచ్చింది, ఇంతవరకు రెంట్ ఇవ్వలేదు. ప్రతి నెల ఏంటి నాకు ఈ పంచాయతీ? నెక్స్ట్ మంత్ ఖాళీ చేసేయండి. అంకుల్ అమృతం. ఉసి, మ్యాగీ ప్యాకెట్ కొనడానికి డబ్బులు, మందు బాటిల్ ఎలా కొన్నావే? వెనక సందులో అంకుల్ గాడి పనికిరాని స్కూటర్ ఉంది కదా, అది స్క్రాప్ లో అమ్మేశా. అయ్యో ఉసి, వాడికి తెలిస్తే అయిపోతామే. నేను ఉండు, నేను మేనేజ్ చేస్తా కదా. అంకుల్ చెప్పు. ఎందుకు అంకుల్ మా మీద ఇంతలా పగబట్టారు? నా రెంటు నేను అడుగుతున్నాను, ఇందులో పగబట్టడం ఏముంది? ఏదో టైంలో ఇస్తూనే ఉన్నాం కదా అంకుల్. మీరు ఎప్పుడు పడితే అప్పుడు ఇస్తే నాకు చాలా కష్టంగా ఉంటుంది. ఏదో ఒక టైంలో ఇవ్వకుండా ఉండట్లేదు కదా అంకుల్. వీడేంటి ఆపేశాడు? అంకుల్ మా మీద కోపం తగ్గిందా అంకుల్? తగ్గింది. మరి ఇంకొక 1 వీక్ ఆగుతారుగా? ఆగుతా సుమా. మై స్వీట్ అంకుల్, రండి పెగ్గేసుకుందరు గాని. వేసుకుందాం పదా. అంకుల్ మీకు మంచి స్టామినానే ఉందిగా, ఒక్క సిప్పులో వేసేశారు. 30 years ఎక్స్పీరియన్స్ ఇక్కడ. అయితే ఇంకో పెగ్గేసుకోండి.
చేత్తో పెగ్గిస్తుంటే అమృతంలా ఉంది సుమా. ఓసిగా వస్తే ఒంటెలు కూడా అమృతంలా ఉంటది. ఇది నన్నే అనుకుంటాడు. దాని మాటలు ఏం పట్టించుకోకండి అంకుల్. అది తాగేది మూత, చేసేది రోత. నువ్వు ఇలా టచ్లు ఇస్తుంటే నేను ఎవరేమన్నా అస్సలు పట్టించుకోను. టాబ్లెట్స్ మింగితే గాని తక్కదింతో మాడలేను ముసలు నా కొడక. నీకు టచ్లు కావాలా? ఇది నన్నే అంటుందా? పట్టించుకోను అన్నారుగా. నువ్వు చెయ్యి తీసేసావు కదా. 1 వీక్ వరకు ఆగుతారుగా. ఆగుతా సుమా. దొంగ సచ్చినోడు, దొంగ సచ్చినోడు. ఈ ముసలి నా కొడుకు ఈడే ఉన్నాడుగా, మళ్ళీ నన్ను అంటావా అంటాడేంటి ఈ ఎర్రి. ఓకే గర్ల్స్, గుడ్ నైట్. రేపు సాయంత్రం కల్లా రెంట్ ఇచ్చేసేయండి. అంకుల్, ఇందాక 1 వీక్ తర్వాత ఇస్తా అంటే సరే అన్నారుగా. నువ్వు ఎప్పుడు అడిగావు? మందు కొట్టేటప్పుడు అడిగానుగా. ఎలా అడిగావు? చేయి వేస్తూ రొమాంటిక్ గా అడిగాను. ఇప్పుడు ఎలా అడుగుతున్నావు? చేయి వేస్తూ ఒక మాట, చేయి తీస్తూ ఒక మాట చెప్తావురా చిత్తగాది కుక్క. వసాయ్, ఇంకొక మాట మాట్లాడితే ఇప్పటికిప్పుడు ఇల్లు ఖాళీ చేపిస్తా. నువ్వు ఖాళీ చేపిస్తే చూస్తూ ఊరుకుంటాం మరి ముసలి నా కొడక. వసాయ్, ఏంట్రా? ఏదో ముసలోడికి 3 పెగ్గులు పోయించి 3 టచ్చులు ఇస్తే మీరేది అడిగినా ముత్తైదులా తల ఊపుతా అనుకున్నారా? రేపు సాయంత్రం కల్లా రెంట్ కట్టకపోతే మీ అడ్వాన్స్ కూడా ఇవ్వకుండా గెంటి పడేస్తా. ఈ కక్కుర్తి నా కొడుకుకి క్వార్టర్ బొక్కే. అయ్యో ఏంటో. ఒసేయ్, నా మాటలన్నీ అంకుల్ గాడికి గుర్తున్నాయంటావా? నాకు ఒక ఐడియా వచ్చిందే. ఏంటి సు అది? ఫ్లాట్మేట్ కావాలని ఆన్లైన్ లో పోస్ట్ పెడదాం. సెక్యూరిటీ డిపాజిట్ కింద అడ్వాన్స్ కూడా అడుగుదాం. రెంట్ 20,000 కదే. వచ్చేవాడికి తెలుసా ఏంటి మనం ఎంత రెంట్ కడుతున్నామో అని? 30,000 రెంట్, షేరింగ్ కింద 10,000 అని చెప్దాం. అడ్వాన్స్ 10,000, రెంట్ 10,000, టోటల్ 20,000 వచ్చేస్తాయి. దెబ్బకి మంత్ సేఫ్. నెక్స్ట్ మంత్ నుంచి ఇద్దరం 5,000 కడితే సరిపోతుంది. ఆ ఓనర్ గడు ఇద్దరే ఉండాలన్నాడు కదే. ఇంకొకడు కనిపిస్తే ఏమంటాడో? ఊరు నుంచి మీ అన్నయ్య వస్తున్నాడు కదే ఎగ్జామ్స్ కోసం. నాకు తెలిసినంత వరకు నాకు అన్నయ్య లేడే. కుంప తీసి మా అయ్య ఇంకో కాపురం పెట్టాడంటావా? ఒసై ప్రీతి, ఓనర్ అడిగితే ఇలా చెప్దాం. ఎలిగిందా? వెలిగింది యేసు. అన్నయ్య అంటున్నావంటే వచ్చేవాడు అబ్బాయి అని ఫిక్స్ అయిపోయావా? ఇంత ఎమర్జెన్సీగా రూమ్ షేరింగ్ అంటే అబ్బాయిలే వస్తారు. పైగా అమ్మాయిలతో రూమ్ షేరింగ్ అంటే ఎగ్గేసుకుంటూ వస్తారు. చూసావా? హలో హలో, నా పేరు గిరి అండి. ఫ్లాట్మేట్ కావాలని పెట్టారు కదా. లొకేషన్ పెడతాను, ఇప్పుడే వచ్చేసేయండి. ఓకే అండి, నేను ఒక 1 అవర్లో లొకేషన్కి వచ్చేస్తా. ఓకే. గిరి అండి. ఓకే, రండి రండి. ఇదేనండి ఫ్లాట్, చూసుకోండి. ఓకే ఓకే. నాకు ఇల్లంతా బాగా నచ్చిందండి. 10,000 రెంట్, 10,000 అడ్వాన్స్. ఓకే ఓకే. అది ఒక 5,000 ఎక్స్ట్రా. దేనికి? అంటే ఇంట్లో సరుకులన్నీ అయిపోయాయి, మీరు ఫ్రెష్గా దిగారు కదా, మీ చేతితో తీసుకుంటే శుభారంభం అవుతుందని.
ఓకే ఓకే. తీసుకోండి. ఈ అంకుల్ గారికి అర్జెంటుగా రెంట్ ఇచ్చేసేయాలి. అంకుల్ మీకోసమే వస్తున్నాను, ఇదిగోండి రెంట్. అమ్మయ్యా, లచ్చిందే వచ్చేసింది. ఏంటి అంకుల్ ఇలా వచ్చారు? అది వెనక సందులో నా పాత స్కూటర్ ఉండాలమ్మా, కనిపించట్లేదేంటి? అయ్యో ఇప్పుడు ఏం చెప్పాలి? అయ్యో అడిగేశాడు, ఇప్పుడు ఇదేం చెప్పొద్దు ఏంటో. బా ఐడియా, నా ఆశ్రమం ఉంది కదా అంకుల్. మొన్న మీకు మంది ఇప్పించడానికి డబ్బులు లేక మీ పాత స్కూటర్ని స్క్రాప్లో అమ్మేశాను అంకుల్. దాని గురించి వదిలేసి రెంట్ డబ్బులు వచ్చాయి కదా, 2 పెగ్గులు వేసి 2 కాళ్ళు పైకెత్తి పడుకోండి అంకుల్. సరే అంకుల్ బాయ్. మీ స్కూటర్ కనిపిస్తే చెప్తానులే. సరే సరే, ఇదేదో చెప్పిందే. ఈ గ్యాప్లో నువ్వు నాకేమని చెప్పావా? నేనేం చెప్పాను? నువ్వేదో చెప్పినట్టు నేనేదో విన్నట్టు. ఇది టచ్ చేసినప్పుడల్లా బుర్ర పని చేయట్లేదు కదరా బాబోయ్. అయ్యో ఏదో ఒకటి మేనేజ్ చేయవే. ప్రీతి గారు, బాత్రూంలో మీ బ్రా ఉందండి. ఎవడాడు? అయ్యో ఓనర్ గారా? ఇల్లు పరిచయం చేసుకుని వస్తానాగండి. ఆగండి ఆగండి. అది అంకుల్, తను ప్రీతి వాళ్ళ బ్రదర్. ఎగ్జామ్స్ కోసం వచ్చాడు, 1 మంత్ ఇక్కడే ఉంటాడు. అదే ఇందాక మీకు గ్యాప్ లో చెప్పింది. ఓహో, ఈ విషయమా ఇందాక నువ్వు గ్యాప్ లో చెప్పింది? అయినా మీకే ఇల్లు దండగా, మళ్ళీ ఇంకొకడా? ప్లీజ్ అంకుల్, ప్లీజ్ ఇది మళ్ళీ అంకుల్. టచ్ చేసిందిరా బాబోయ్. బాయ్. అమ్మయ్యా. గిరి బ్రో, బీర్ తాగుతావా? మొత్తానికి మీరిద్దరు ఈ నెల నా వల్ల సేవ్ అయ్యారు అనమాట. సారీ గిరి గారు, మాకేం చేయాలో తెలియలేదు. గిరి గారు, మీరు ఏ బీర్ తాగుతారు? ఇందాక నుంచి బీరు అంటున్నారు. ఆ ఎక్స్ట్రా 5,000 దీనికోసమే కదా? గిరి గారు స్మార్ట్ సుమా. మేము వెళ్ళి సరుకు తీసుకొస్తాము. పద పద తొందరగా. ఆహా, ఏం అమ్మాయిలు రా బాబు. Cheers. ఈ మంత్ సరే, నెక్స్ట్ మంత్ ఏం ప్లాన్ చేశారు మరి? ఆయన ఫస్ట్కి ఇంకా 10 days టైం ఉంది కదా. ఆయన ఎటు ఫస్ట్కి రెంట్ ఇచ్చే అలవాటే లేదు. ఈ మంత్ 10 days, నెక్స్ట్ మంత్ 10 days, మొత్తం మనకి 20 days ఉన్నాయి. ఓరే నాయనా, వీళ్ళేంట్రా ఇలా ఉన్నారు? అవును గిరి గారు, మీరు ఏం జాబ్ చేస్తుంటారు? నేను సాఫ్ట్వేర్ అండి. గిరి గారి బ్యాంక్ బ్యాలెన్స్ ఎంతో? ఉంటాయిలేండి ఎంతో. అయినా ఈఎంఐలు చాలా ఉన్నాయి. గిరి గారి బ్యాలెన్స్ మీద గురి పెట్టాల్సిందే. తల్లి మీకు దండాలమ్మా, నన్ను బలి చేయకండి. ఊరుకోండి గిరి గారు, మీ కంటికి మేము ఎలా కనిపిస్తున్నాం ఏంటి? వచ్చిన రోజే మైండ్ మింగే మల్టిపుల్ వేరియేషన్ చూపించారు కదా మీ ఇద్దరు. ఊరుకోండి గిరి బ్రో. గిరి బ్రో, నీకు ఆమ్లెట్ వేయడం వచ్చా? మీకు రాదా? రాదు గిరి బ్రో. మరేమొచ్చు బ్రో? నాకు రైస్ కుక్కర్లో రైస్ పెట్టడం వచ్చు, హాట్ వాటర్ పెట్టడం వచ్చు. అబ్బో, పెద్ద వంటకాలే. మరి మీకండి? నాకు అసలు స్టవ్ ఆన్ చేయడమే రాదు. ఆహా, అద్భుతం. ఓనర్కి టచింగ్లు ఇవ్వడం మాత్రం బాగొచ్చే. వాడికి టచింగ్లు ఇవ్వడానికి నాకు ఉన్న దూలా చెప్పండి.
ఏదో రెంట్ మేనేజ్ చేయడానికి తప్పట్లేదు. వామ్మో, మీతో ఉంటే నా ఫ్యూచర్ ఏంటో నాకే అర్థం అవ్వట్లేదు. గిరి బ్రో, ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? ఆమ్లెట్ అన్నారు కదా, వేసుకొని తీసుకొస్తా. వెరీ గుడ్ బ్రో. ఆ, బ్రో ఆ, ఆ, ఆ.